అని ఒక హెల్మెట్ అనేది ఉంటే ఆ రోజు మీ అబ్బాయి మీతో ఉండేవాడు అని చాలా సార్లు 100% అన్నారు. 100%. ఎందుకంటే ఆ బాలకృష్ణ గారి ఇంటి ముందు ఆడికి వచ్చేసరికి ఒక పిల్ల ధన్మని పరిగెత్తిందంట. వీడు సడన్ బ్రేక్ వేసాడు. ఓహో. సడన్ బ్రేక్ వేసి ఈ టైర్ ఎక్కడ తగులుతుందో అని ఇటు తిప్పాడు. బా. సడన్ బ్రేకు తిప్పుడు ఒకేసారి అయ్యేసరికి స్లిప్ అయింది. స్లిప్ అయ్యి డివైడర్ కొట్టుకున్నాడు. ఓకే. ఆడ డివైడర్ ఉంటుంది. అవునండి, పెద్ద డైలాగ్స్. ఆ డివైడర్ కాడనే ఒక చెట్టు నాటాను నేను. ఇప్పటికి ఉంది ఆ చెట్టు. అవునా. అట్లా వాడు పాపం ఒక అమ్మాయిని రక్షించబోయేవాడు. పాప కోసం. పాప కోసం అనుకున్నాడు. గింతే దెబ్బ ఇక్కడ ఓ, పెద్దగా దెబ్బలు కూడా లేవు. ఇంతే ఇంతే ఇక్కడ ఈడ కరెక్ట్గా ఈడ అంటే లోపల బ్రెయిన్ బ్లడ్ క్లాట్ ఇక ఈ కణతలు కదండి ఇక్కడ అది ఇది కూర్చుకుని ఉంటుంది ఈ రాయి అంతే. ఇక్కడ టప్ స్పాట్ డెడ్. చాలా పెద్ద తీరని లోటు అది. అబ్బో సరే, మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేసినట్టున్నాను. సారీ. అంటే నేను హెల్మెట్ కోసం అడగాల్సి వచ్చింది ఆ క్వశ్చన్. హెల్మెట్ కోసం మీరు చాలా క్యాంపెయిన్ చేశారు ఆ మధ్యకాలం. నాకు ప్రత్యక్షంగా నేను చూశాను హెల్మెట్ విషయంలో. కొంతమంది అయినా మీరు దానివల్ల మారి ఉంటారని నేను అనుకుంటున్నా. మీరు మారితే మంచిదే. మన ప్రయత్నం అదే అంటున్నాను, మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా అని ఎంతమంది చెప్పినా వినరు. కానీ ఏంటంటే మీలాంటి కొంచెం ఫెమిలియర్ ఫేసులు, కొంచెం బాధితుండే కనుక ఫెమిలియర్ అట్లా ఉంచితే బాధితుడిని. నా కొడుకు చనిపోయి ఇప్పటికీ ఏడుస్తున్నాను. నేను ఏం తప్పు చేశాను, నేను ఏ నేరం చేశాను, కనటం నేరమా, పెంచడం నేరమా, మీరు మా ముఖమెత్తాన్ని మీరు మీ విచ్చలవిడితనం ద్వారా మీ ప్రాణాన్ని పోగొట్టుకొని మమ్మల్ని ఎందుకు హింసించటం అని చెప్పేవాడిని. కానీ బాగా క్యాచ్ చేసేవాళ్ళు నేను చెప్పిన ఆవేదన. చెప్పిన దాన్ని బాగా క్యాచ్ చేయగలిగారు వాళ్ళు. అది చాలా సంతోషకరమైన విషయం అండి. మీరు ఆ బాధ నుంచి కోలుకొని చాలామంది అవేర్ చేయటం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చాలామంది బాధపడేవాళ్ళు. సారీ అండి, ఆ విషయం మళ్ళీ గుర్తు చేస్తాను ఒకసారి. మీరు కేసీఆర్ గారిని బావా అని పిలుస్తారా? అవును. ఎందుకలా? ఏమో ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్, 40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్. ఓకే. ఎందుకు మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది? అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది? తెలియదండి, ఈ రోజుకు తెలియదు. కనీసం ఒక మాట, నువ్వు ఈ తప్పు చేసినావు, ఈ తప్పు చేసినందుకు నీకు నేను టికెట్ ఇవ్వట్లేదు, ఈ తప్పు చేసినావు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అంటే నేను సరి చేసుకుందానేమో. లేదు అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పుదునేమో. కనీసం అంతకు ముందు 3 రోజుల ముందే నన్ను కౌగులించుకొని పట్టుకొని నా చేతులు చేయబెట్టి నన్ను చక్కగా పలకరి మాట్లాడలేదు. ఆ 3వ రోజే బాబు టికెట్ ఇవ్వట్లేదని చెప్పేసరికి బాగా అప్సెట్ అయ్యాను అనుకోండి. ఎందుకంటే ఏదైనా ఉంటే పోనీ శత్రువుని అనుకోండి, ఉరి తీస్తున్నారు, ఉరి తీసేటోడికి ఆఖరి కోరిక కోరుకోరా, రేపే ఉరి తీస్తున్నాం అంటారు కదా. కనీసం అదైనా చేయొచ్చుగా, అది కూడా లేదు. సడన్గా అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేను, నేను రేపు మే దాకా నేను ఎమ్మెల్యేనే కనుక డిజాల్వ్ కావడం వల్ల అందులో నాకు ఒక్కడికే టికెట్ ఇవ్వలేదు. అందులో నేను ఆత్మీయుడిని. దానికి బాగా బాధపడ్డాను, దుఃఖపడ్డాను. ఏదైనా తప్పు చేస్తే చెప్పితే మనకు సంతోషం. మనం ఏం చేస్తే అబద్ధం ఆడనైతేని, తప్పు చేయనైతేని, లంచం తీసుకొని అయితేనే, ఇంకేం చేసినాను. రీజన్ ఇప్పటికైనా ఫలానా తప్పు చేయటం వల్ల బాబుకు టికెట్ లేదా అంటే నేను దానికి సంజాయిషి చెప్పుకుంటానా, సారీ చెప్పుకుంటానా, చెంపలేసుకుంటానా, అది సరిదిద్దుకుంటానా, అది ఏదో ఒకటి. అసలు ఏది చెప్పకుండా టికెట్ ఇవ్వట్లే. పోనీ నేను ఆడికి ప్రాధేయపడిపోయి కాళ్ళు ముక్కిపోతే ఒక మాట, 100 ఫోన్లు చేసి పిలిపిస్తే వెళ్ళినవాడిని. నన్ను కావాలని పిలుచుకొని కావాలని నన్ను ఎమ్మెల్యే చేసి నన్ను ఎమ్మెల్యే చేసింది ఆయనే. మళ్ళీ సడన్గా అందులో నాకు 4.5 సంవత్సరాలు ఏ పదవి ఇవ్వకపోయినా నేను అడగలేదు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గెలిచిన నేను అడిగేవాడిని కాదు. కానీ
200% నేను ఎన్నో రకాలుగా ఆలోచించుకున్నా. ఇడి తిప్పాను, అడి తిప్పాను, అడి తిప్పాను, నాకు ఎక్కడ తప్పు దొరకట్లా. కానీ ఏదైనా తప్పు చేస్తే చెప్పి 1-2 సార్లు వార్నింగ్ ఇచ్చి ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు, ఆయన ఇష్టం అది. అసలు చెప్పా పెట్టకుండా నేను ఈ విషయంలో చాలా ఫీల్ అవుతున్నాను. అది దేవుణ్ణి నమ్ముకున్నామని నేను తప్పు చేస్తే నాకు శిక్ష వేస్తాడు దేవుడు. ఒకవేళ అకారణంగా శిక్ష నా మీద పడితే డెఫినెట్గా దేవుడు చూసుకుంటాడు. డెఫినెట్గా నేను నిరపరాధినై ఉంటే నా మీద ఈ శిక్ష పడితే దానికి ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఒకవేళ నేనేదైనా తప్పు చేసి ఉంటే దేవుడు నాకు శిక్ష వేస్తాడు. కనుక ఈ సంఘటన విషయంలో నేను దేవుడికే అప్పచెప్పాను. నా తప్పు అయితే నన్ను శిక్షించు, అకారణంగా ఈర్ష్యతోనో ద్వేషంతోనో నా మీద కక్ష సాధిస్తే మాత్రం అది దేవుడు చూసుకుంటాడు. దేవుని కోర్టులో వేసాను అట్లా. మీరు ఇద్దరు సీఎంలను చూశారు, కేసీఆర్ గారిని చూశారు, అలాగే చంద్రబాబు గారిని కూడా చూశారు. ఇద్దరిలో సారూప్యత అంటే ఏం చెప్తారు? ఇద్దరిలో సారూప్యత ఇద్దరే దొందే, ఇద్దరు గురు శిష్యులు, ఇద్దరు వర్కర్సే. ఇద్దరిలో ఉన్నాయి మెరిట్స్ డిమెరిట్స్. మనం ఆయన డిమెరిట్స్ ఈయన డిమెరిట్స్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మేధావులు, మాలాంటి వాళ్ళం ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ముందు. కనుక వాళ్ళ గురించి కామెడీ చేసేంత కాదులేండి మనం. మీకు ఎవరి స్టైల్ నచ్చుతుందంటే ఏం చెప్తారు ఇద్దరిలో? వెజిటేరియన్ మంచిదా, నాన్ వెజిటేరియన్ మంచిదా, ఏది బాగుంటుంది అంటే ఏం చెప్తారండి? వెజిటేరియన్లో కూడా మంచి ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు పప్పు గోంగూర నాకు చాలా ఇష్టం, అంటే ఎవరు వెజిటేరియన్, పప్పు మామిడికాయ నాకు చాలా బాగా ఇష్టం. ఇద్దరిలో అటు ఫిష్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం, చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇది మంచిదా అది మంచిదా అంటే చెప్పలేమండి. ఇద్దరిలో ఎవరు వెజిటేరియన్, ఎవరు నాన్ వెజిటేరియన్? కొన్నిటికి ఆయన పనికి వస్తాడు, కొన్నిటికి ఈయన పనికి వస్తాడు. కానీ మనం ఇప్పుడు కత్తి గొప్ప కలం గొప్ప అనే దానికి మనం చెప్పలేం. గుడ్డ పిల్ల అంటే చెప్పలేం. కనుక వాళ్ళ గురించి ఇప్పుడు మనం కామెంట్ చేస్తే వ్యక్తిగతంగా చేసినట్టుగా అయింది. ఓకే, బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చినట్లున్నారు కదండి, కానీ బీజేపీలో పెద్దగా మీరు మీ వాయిస్ వినిపించట్లేదు, ఎందుకని? నన్ను పిలిచి ఢిల్లీ పిలిచి టికెట్ ఇస్తే తీసుకున్నానండి. నేను పోయేది చేరలేదు. మనకు ఏం పని చెప్తే ఆ పని చేద్దాం. ఎందుకంటే పడి పని చేస్తేనేమో తీసి పారేసిరు అవతల, మళ్ళీ పడిపోయి పని చేస్తే మళ్ళీ ఏం చిక్కో అని నేను టచ్లో ఉన్నాను అందరికీ. మీరు ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నాను అంటున్నాను. రాత్రి కూడా ముఖ్య నాయకులతో మాట్లాడి నేను పని చేయడానికి వచ్చాను, నన్ను మీరు ఏ రకంగా వాడుకున్నా నేను పని చేయడానికి రెడీ అని చెప్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో ఏమన్నా నాకు ఇంతవరకు ఏం తెలియదండి. బహుశా 2వ తారీఖు ఉంది ఆ మీటింగ్. ఫస్ట్ మీటింగ్ పార్లమెంట్ మీటింగ్ అనేది 2వ తారీఖున పెట్టారు. 2వ తారీఖులో నేను వెళ్ళాలి ఆ మీటింగ్కి. ఆ రోజు ఏమన్నా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏజెండా ఏంటో తెలియదు. పార్లమెంట్ ఎన్నికల మీటింగు అన్నారు. ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళందరూ రావాలి, ముఖ్య నాయకులు రావాలి, సీనియర్ నాయకులు రావాలి అని పెట్టారు. ఏదో రకరకాల. మీ కెరీర్లో అత్యంత కష్టమైన రోల్ అంటే ఏది చెప్తారు? ఏమోనండి, ఏది కష్టంగా కనపడలేదు ఇప్పుడు దాకా. పెద్దగా నాకు కష్టంగా ఏది కనపడలేదండి. చెప్పాను కదా, నవ్విస్తూ ఏడిపించే క్యారెక్టర్ని, అదే కష్టమైందేమో. కానీ ప్రూవ్ చేసుకునేవాడినే. కానీ ఆ ఎర్రోడ్ అనే సినిమా హిట్ కాలేదు. ఆ ట్రాక్ మరుగున పడిపోయింది. మంచి ట్రాక్, బ్రహ్మానందం నేను భలే చేశాను. చిత్ర పరిశ్రమలో ఎప్పుడైనా వివక్షను ఎదుర్కొన్నారండి? రాలేదండి పెద్దగా. మీకు సినిమాల్లో రోల్ మోడల్ అంటే ఎవరి పేరు చెప్తారు? అలాగే రాజకీయాల్లో రోల్ మోడల్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇంకెవరండి, ఎన్టీ రామారావు గారే అన్నిటికీ. ఆయనను చూసే కదండి ఆయన ఏ కోరికతో వచ్చారో రాజకీయాల్లోకి.
నా వంతుగా నేను కూడా ఏదైనా చేయాలనే రాజకీయాల్లోకి వచ్చాను. అన్నగారే నన్ను ప్రచారాలకు పంపేదాం. ఓహో, అన్నగారే ఎంట్రీ. ఓకే. ఆయన ఉన్నప్పుడే మీరు ఎంట్రీ. తమ్ముడు మీరు అక్కడికి వెళ్ళండి, ప్రచారానికి వెళ్ళండి, మేము ఇక్కడికి వెళ్తాం అని చెప్పి. ఆయన బయోపిక్ ఏమైనా చూసారండి, కథానాయకుడు? లేదండి చూడలేదు, ఇంకా వెళ్ళాలా. ఓకే. అది రిలీజ్ అయింది, నేను కడపలో ఉన్నా. ఆ నుంచి వచ్చి మళ్ళీ తెనాలి వెళ్ళా. ఓకే. వెళ్తాను. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.